ఎండలో నుంచి ఒక్కసారిగా నీడలోకి వెళ్ళినప్పుడు కాసేపు కళ్ళు బైర్లు కమ్మటం, అంతా చీకటి కనిపించడం మనకు అనుభవమే. అయితే సాధారణ పరిస్థితుల్లోనూ కళ్ళ ముందు తరచుగా చీకట్లు కమ్ముకొస్తూ ఉంటే, తలంతా తిరుగుతున్నట్లుగా ఉంటే, నేల జారిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే, కొన్ని సెకండ్ల పాటు ఏమీ కనిపించకుండా పోతే, ఏదో బలం తక్కువైందనో, నరాల బలహీనత అనో సరిపెట్టుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే కళ్ళ ముందు ఆవరించే చీకట్లను మన శరీరంలో మనకు చెప్పే డేంజర్ సిగ్నల్గా భావించాలి. మంట కనిపించక ముందే పొగ వస్తుందన్నట్లుగా కళ్ళ ముందు చీకట్లు కమ్ముకోవటం వెనుక కూడా ఎన్నో కారణాలు ఉండొచ్చు. కళ్ళ ముందు చీకట్లు కమ్ముకోవటానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళ ముందు చీకట్లు వచ్చేస్తున్నాయి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ అసలు కళ్ళ ముందు చీకట్లు వస్తున్నాయి అంటే ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ మేము అడిగేది, ఒక కంటి ముందు వస్తుందా లేకపోతే రెండు కళ్ళకు వస్తున్నాయా? ఒక కంటి ముందు వచ్చేస్తుంది, పైన నుంచి కర్టన్ దిగినట్టు పైనుంచి కిందికి ఇలా వచ్చేస్తుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే రెటీనాకు సంబంధించి రక్తం సరఫరా అందట్లేదు అని అర్థం. ఒక కన్ను కాకుండా రెండు కళ్ళకు వచ్చిపోతుంది. ఇది కామన్గా చూస్తాం. మనం కూర్చుంటున్నప్పుడు, చాలాసేపు పడుకొని కూర్చుంటున్నప్పుడు, లేదా చాలాసేపు కూర్చుని నుంచి లేస్తున్నప్పుడు, పొద్దున్నే రాత్రంతా పడుకొని ఉంటాము, పొద్దున మెలకు వచ్చిన తర్వాత లేచినప్పుడు సడన్గా కళ్ళ ముందు చీకట్లు రావచ్చు. ఎప్పుడైతే మనం లేచి కూర్చుంటున్నాము లేచి నించుంటున్నాము ఇన్ని గంటల తర్వాత అన్నప్పుడు హార్ట్ ఈ ప్లేస్లో ఉంది అని అనుకుంటే, హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎగనెస్ట్ గ్రావిటీ అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తికి ఎగనెస్ట్గా ఆపోజిట్గా వెళ్లాల్సి వస్తుంది బ్లడ్లో. అలాంటప్పుడు బ్లడ్లో సరిగ్గా బ్రెయిన్కి అందే అవకాశం కొన్ని క్షణాల పాటు ఉండదు. సో ఆ టైంలో మనకి కళ్ళ ముందు చీకట్లు వచ్చేసేయచ్చు. ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చూసుకుంటాము అంటే బ్యాక్గ్రౌండ్ షుగర్ ఏమన్నా ఉందా. షుగర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మీద షుగర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడడం వల్ల ఆటోనామిక్ న్యూరోపతి రావచ్చు. ఇలాంటివి ఏమన్నా ఉంటే షుగర్ ఫస్ట్ చూసుకుంటాం. బీపీ ఉందా, బీపీ కోసం ఏమైనా మందులు వాడుతున్నారా, కొన్ని మందుల వల్ల కూడా మీకు ఈ తేడా రావచ్చు. లేదు రక్తం తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఎర్ర రక్త కణాలు తక్కువ ఉన్నాయి, చాలా అనీమియా ఉంది, దీన్ని అనీమియా అంటాం. అనీమియా ఉన్నప్పుడు కూడా ఇది కనపడవచ్చు. దీనికి మనం ఏమి ఈజీగా చేయొచ్చు అంటే కొన్నిసార్లు మేము చూసేది హాస్పిటల్కి వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ పడుకున్నప్పుడు ఎలా ఉంది, లేచి నించున్న తర్వాత 1 మినిట్కి ఎలా ఉంది, దాని తర్వాత 3 మినిట్స్కి ఎలా ఉంది, ఏమన్నా ఫాల్ ఉందా, బ్లడ్ ప్రెషర్ తరిగిపోతుందా మనము నించున్నప్పుడు అనేది చూసుకొని, ఎంత తగ్గిపోతోంది పడుకున్న దానికి నించున్న దానికి గమనించుకొని దాని ప్రకారం ఆల్రెడీ బీపీ మందులు వేసుకుంటుంటే వాటిని మార్చాల్సి వస్తుంది, కొన్ని తీసేయాల్సి వస్తుంది. అండ్ కొన్నిసార్లు మేమే కొత్తగా మందులేం వేసుకోవట్లేదు, దేనివల్ల రావట్లేదు, కానీ ఈ సిమ్టమ్ ఆగట్లేదు, రిఫ్రాక్టరీగా చిన్న చిట్కాలు చెప్తాం, ఆ చిట్కాలతో కూడా మీకు ఈ సిమ్టమ్ ఆగట్లేదు అంటే మేమే మందులు పెట్టాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే హార్ట్కి సంబంధించి ఈ పరీక్షలు చేసిన దానిలో హార్ట్కి సంబంధించి పంపింగ్ కెపాసిటీ సరిగ్గా లేదు, లేదా హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీ కనపడుతుంది, అరిథ్మియా అంటారు దీన్ని. ఇలాంటివి కనపడప్పుడు ఇమీడియట్గా గుండె డాక్టర్ దగ్గరికి వచ్చి కలిస్తే కనుక ఆటోమేటిక్గా గుండె డాక్టర్ పంపింగ్ కెపాసిటీ ఎందుకు తగ్గిందో చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మందుల ద్వారా, లేకపోతే ఆపరేషన్ చేసో, స్టెంట్ పెట్టో, సర్జరీ బైపాస్ చేయడమో ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. ఒక కంటికి సరిగ్గా రావట్లేదు, ఇక్కడ రక్తనాళం బ్లాక్ అయిపోయింది, ఇదే బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళం కూడా. సో ఆ బ్లాక్ క్లియర్ చేయాలి. బ్లాక్ ఎలా క్లియర్ చేస్తాము? ఆబ్వియస్గా దానికి